హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో షుడ్ అండ్ షుడ్ బీకి తేడా ఏంటో తెలుసుకుందాం. షుడ్కి షుడ్ బీకి తేడా ఏంటి? ముందుగా షుడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ బీ1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత షుడ్ అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉపయోగించాలి. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. మనము డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. మనము డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. We should spend money carefully. We should spend money carefully. మనము నోట్స్ చక్కగా వ్రాయాలి. We should write notes neatly. We should write notes neatly. మనం రోజుకు 2 సార్లు పళ్ళు తోమాలి. We should brush our teeth 2 times daily. We should brush our teeth 2 times daily. మనం పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. We should learn the lessons carefully. We should learn the lessons carefully. మనము మంచి ఆహారం తినాలి. మనం మంచి ఆహారం తినాలి. We should eat good food. We should eat good food. చూసారు కదా, షుడ్ అనేది ఉపయోగించి వాక్యాలు ఎలా చెప్పాలో. అంటే షుడ్ అనేది ఉపయోగించారు అంటే దాని తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు షుడ్ బి. అసలు షుడ్ బి దగ్గరే ఉంది సమస్య అంతా. చాలా మంది షుడ్ బి, వుడ్ బి, కుడ్ బి ఇలాంటి పదాలను ఎలా ఉపయోగించాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. జనరల్గా ఇటువంటివన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లోనే అందించడం జరిగింది. కానీ మరి ఎందుకో ఆ వీడియోస్ చూసారో లేదా చూడకో మరలా అవే డౌట్స్. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ షుడ్ బి గురించి ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ముందుగా దీని ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత షుడ్ బి అనే పదం వాడాలి. ఎప్పుడైతే షుడ్ తర్వాత బి అనే పదం రావటం జరిగిందో ఈ బి ఫామ్ అనేది ఉపయోగిస్తే మనకి ఖచ్చితంగా దాని తరువాత వెర్బ్ యొక్క మూడో రూపమే ఉపయోగించాలి. ఓకే, దాని తర్వాత ఆబ్జెక్ట్. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా మనం కొన్ని ఉదాహరణలు చూసాం కదా షుడ్ ఉపయోగించి. అవే ఉదాహరణలు షుడ్ బితో మొదలైతే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, మరలా వేరే ఉదాహరణలు చూస్తే ఎవరికన్నా మరలా డౌట్ రావచ్చు. అందు గురించి ఇప్పటి వరకు చూసిన ఉదాహరణలే తీసుకున్నాను. చూడండి, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడాలి. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడాలి. ఇంగ్లీష్లో చూడండి, మనీ షుడ్ బి స్పెంట్ కేర్ఫుల్లీ. మనీ షుడ్ బి స్పెంట్ కేర్ఫుల్లీ. నోట్స్ చక్కగా వ్రాయబడాలి. నోట్స్ చక్కగా వ్రాయబడాలి. ఇంగ్లీష్లో చూడండి, నోట్స్ should be written neatly. Notes should be written neatly. రోజు పళ్ళు 2 సార్లు తోమబడాలి.
రోజు పళ్ళు 2 సార్లు తోమబడాలి. ఇంగ్లీష్ చూడండి. టీత్ షుడ్ బి బ్రష్డ్ 2 times daily. టీత్ షుడ్ బి బ్రష్డ్ 2 times daily. పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోబడాలి. పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోబడాలి. ద లెసన్స్ షుడ్ బి లర్న్డ్ కేర్ఫుల్లీ. ద లెసన్స్ షుడ్ బి లర్న్డ్ కేర్ఫుల్లీ. మంచి ఆహారం మనం చేత తినబడాలి. మంచి ఆహారం మన చేత తినబడాలి. ఇంగ్లీష్ చూడండి. గుడ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ బై అస్. గుడ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ బై అస్. చూసారా? షుడ్ బి అనే పదం చేర్చగానే, అంటే షుడ్ పక్కన బి అనే పదం చేర్చగానే వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంది? V3గా మారిపోయింది. వెర్బ్ యొక్క 3వ రూపంగా మారిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఏంటో తెలుసా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అర్థమైందా? జనరల్గా వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి ఇలా ఎవరైతే ఇవి చెప్పమని డౌట్లు అడుగుతున్నారో వాళ్ళు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పై దృష్టి పెట్టట్లేదు. అందుకే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. అర్థమైందా? షుడ్ ఉపయోగించి చెప్పాము అంటే అది యాక్టివ్ వాయిస్ అండి. షుడ్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు మాత్రమే షుడ్ తర్వాత బి అనే ఫామ్ చేర్చాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? ఇక మీదటైనా మీరు షుడ్ బి, కుడ్ బి, వుడ్ బి ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వాయిస్ గురించి, ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ గురించి దానిపై దృష్టి పెడితే ఇటువంటి డౌట్స్ అన్నీ మీకు రావండి. అర్థమవుతుందా? అవి ఒక్కసారి ఆ లెసన్స్ చూడండి, నేర్చుకోండి. ఓకే, అవి చూసిన వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉండవు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను షుడ్కి, షుడ్ బికి ఆ డిఫరెన్స్ అనేది ఏంటో. ఓకే, మరలా నెక్స్ట్ క్లాస్లో మరొక చిన్న టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.